రైతు సోదరులకు నమస్కారం అండి. ప్రస్తుతము బోడా శ్రీను మరియు యాకూబ్ అని ఇద్దరు రైతులు నాతో ఉన్నారండి. వాళ్ళు తమ యొక్క మిరప పంటలో పోయిన సంవత్సరం మరియు ఈ సంవత్సరము వసుదా అనే మందు పిచికారీ చేశారు. దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలియజేయడం కోసం ఈ చిన్న షార్ట్ వీడియో చేయడం జరుగుతుందండి. బ్రదర్ శ్రీను మరియు యాకూబ్, మీరు ఈ వసుదా మందు ఎప్పటి నుంచి వాడుతున్నారు? పోయిన సంవత్సరం వాడారు. ఈ సంవత్సరం 2 దమ్ములు, పోయిన సంవత్సరం 2 దమ్ములు. వాడాలనుకుంటాను. అంటే ఇప్పుడు మీకు క్రాప్ ఒక 2 స్టెప్ల వరకు మళ్ళీ 3వ స్టెప్ కూడా వచ్చిందా? వచ్చింది. బ్రదర్ సీను, మీకు ఎట్లా అనిపించింది? మాకు కూడా మంచిగా అనిపించిందండి. 2 దమ్ములు చేసాము, ఇప్పుడు 3వ దమ్ము చేయాలని తెచ్చుకున్నామండి. ఓకే, మంచి పూత, మంచిగా కాపు సెట్టింగ్ ఆడేది మంచిగా అవుతుంది. ఓకే, అదే విధంగా ఇగో మంచిగా మన నీట్గా దగ్గర గనుపులతోటి మంచిగా పూత కూడా మంచిగా ఉన్నదండి. కాకపోతే ఈ ఏరియాలో ఎక్కడైనా చూసుకోవచ్చు, చేను అంతా ఒక చోటే కాదు, ఇప్పుడు చేను ఎకరం చేను మొత్తం చూసుకోవచ్చు అండి. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు, ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు దీనికి. ఓకే, రైతు సోదరులు తప్పనిసరిగా ఈ వసుదా అనే మందును తమ యొక్క మిరప పంటలో వాడి మంచి దిగుబడులు సాధించాలండి. ఈ మందు దేంతో అయినా కలుస్తుంది కాబట్టి మీకు కలిపే విధానంలో ఎటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఏ మందులైనా తెగుళ్ళ మందు. సో రైతుల అనుభవం ద్వారా సాటి రైతులకు నేను తెలియజేస్తున్నానండి. కాబట్టి తప్పనిసరిగా ఈ వసుదా అనే మందు వాడుకొని తమ యొక్క మిరప పంటలో మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను అండి.